గురుగారు ఉగ్రనరసింహ గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. లేదు సార్, వీళ్ళందరూ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు నార్మల్గానే ఉన్నారు. తర్వాతే తేడాలు వచ్చి ఉగ్రనరసింహ గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆచార్య గారిని చూడండి, పాపం భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు సార్. తర్వాతే తేడాలు వచ్చి మన ఓనర్ ఉగ్రనరసింహ గారిది ఎడం చేయబట్టరా, ఈ అదోది ఏ పని చేసినా ఎడం చేతులు చేస్తాడు. రేపు పొద్దు తిండి కూడా ఎడం చేతులు తింటాడు దైద్యుడు. అది ఎడం చేతి మాటవా? లేదు సార్, ఈ రోజు నుంచి నువ్వు కూడా ఎడం చేత్తోనే తిను. ఈ అమావాస్యందుని చూడండి, వీడు స్ట్రైట్ లుక్ వేసాడంటే 8 కిలోమీటర్స్ కనపడుతుంది సార్. కానీ వాడి పొజిషన్ ఇప్పుడు చూడండి. మీకు సంగతి చెప్పనా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెలకొని ఉంది. ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు, తినబాలో కళ్ళు చిదపరలాగా. ఏరా నాది మెల్లకన్నా ఎటు చూస్తున్నానో తెలీదా? నన్ను చూడు. కమాన్, స్ట్రైట్ టు స్ట్రైట్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే, వాడి వాయిస్ కంచు కంఠం సార్. ఉగ్ర నరసింహ గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళండి. అపాయింట్మెంట్ లేదు, ఏమి లేదు, ఇంకొక రోజు వస్తానులే. ఓకే. అమ్మో, కావలసి వేళ జాయిన్ అయ్యి రేపు రండి. అలా కాదు, నాకు అర్జెంట్ గా పని ఉంది, ఇప్పుడే వస్తాను. మళ్ళీ వస్తాను కదా, నీకెందుకు? కాదని బాబు, నన్ను వదిలి చెప్తాను. ఎక్కడికి వెళ్తావు? ఏం జరిగిందో నిజం చెప్పు, లేకపోతే తిట్టి తీస్తా. అదే సార్, మీరు ఫోన్ లో ఉద్యోగం మళ్ళీ రికమెండ్ చేశారు చూడండి. ఆ కత్తిలాంటి కుర్రాడు ఎత్తలే, కత్తప్పుడు. అన్నయ్య, ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా, పైగా ఈ రికమెండేషన్ అంటావా? లంచం తీసుకున్నాడా? ఎంత? 10,000 సార్. ఓకే, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ మీకు తెలియకుండా చాలా. నాకు అర్థమైంది. యూ ప్లీజ్ గో, యూ కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్. సార్ ఫిట్టింగ్ పెడతారు సార్, ఫిట్టింగ్. ఏరా, ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6 గంటలకండి. నన్ను ఎన్ని గంటలకు పంపించావు? 12 గంటలకండి. ఓకే ఓకే. నీతో మాట్లాడింది ఎవరు? మీరేనండి. కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు? కన్ఫర్మ్ గా మీరేనండి. ఓకే, అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. లంచం తీసుకుంది ఎవరు? మీరేనండి. ఓకే, కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఇది అబద్ధం అని తేలింది. ఏయ్, నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా? తెలుసండి. ఏంటి? బాడీలో ఏ పార్ట్ తప్పు చేసినా పీకేస్తారండి. తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్? కమాన్ కమాన్. ఇప్పుడు నీ బాడీలో తప్పు చేస్తుందండి. అంతేగా అంతేగా. ఓరోరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా? అందులో డౌటే ఉందమ్మా. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు. రాముడు వేషం వేస్తాను, దేవుడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు. వేరే ఎవరినన్నా చూసుకోండి, అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కి నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రాణాలకి తెగిస్తానమ్మా. ఓకే, కావలసిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు ఒక చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. వణుకులేదు, తడుపులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటావేంటి డాడీ? నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా?
సింహాన్ని సింహాన్ని. అదేంటి సార్ అచ్చు మనిషిలాగా ఉన్నారుగా? జోకులేకు. ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. అది కదా డాడీ, ఇంతకీ అసలు విషయం. మధ్యలో అడ్డం కాకు బేబీ. ఆర్డర్ ఆర్డర్. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. ఈనో అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్ట్ అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నాం. మీకు వేరే పనులు లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోవడాలు, తండ్రులకి చెప్పటాలు. ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్ అర్జెంట్. సార్ కాఫీ. ఉత్త సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సారన్నా గారన్నా ఒకటే సార్, తీసుకోండి సార్. నువ్వు ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి గోచి పెట్టి బయటికి గంటేయగలను. లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. వేధవా, నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నా యాక్ట్ చేస్తావా? యాక్ట్ అయినా సార్, అమ్మాయి గారు బలవంతం చేస్తే గెటప్ బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్ నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా. ఓకే క్షణంలో. ఇదేదే టీవీ ఛానల్స్ లో ఇన్ని కౌంటర్లు ఉన్నాయి, ఇంతకీ నా పని ఏ కౌంటర్లో అవుతుంది? యాక్షన్ ఏంది? చిన్న పనే. నేను ఒకటి దగ్గర సైట్ కొన్నాను, డబ్బులు తీసుకొని నా పేరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు అది 6 కోట్లు చేస్తుంది. అది గాని నా పేరు 1 కోటి లోపలైతేనే కౌంటర్ యాక్షన్. ఓహో, కోటికి పైనైతే బాసే డిసైడ్ చేయాలా? బాస్ ఎక్కడ ఉంటాడు? సెంటర్ హాల్లో. ఆయన పేరేమిటో? పనస. ఏంటి అన్నాసా? పెద్ద పనస. ఇదేంటే మనస్చక్క తినేస్తున్నాడు. అందుకే అతనికి ఆ పేరు పెట్టుంటారు, పెద్ద పనసే. కాదు, పుట్టిన వెంటనే బాస్ని ఎలుగుబంటి ఎత్తుకెళ్లి పనస తోటలో పెట్టి పనసపాలిచ్చి పెంచింది. అందుకే ప్రతి మర్డరైన వెంటనే పనసకాయ తింటేనే మళ్ళా మనిషి అవుతాడు. ఓహో, అవును. మీ బాస్ కళ్ళెట్ అంత ఎర్రగున్నాయి. బాసు నిద్రపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళా? అవును. ఏనుగు పడుకుంటే సింహం కల్లోకి వచ్చినట్టు మా బాసుకు ఒక పెద్ద గుండా కల్లోకి వస్తాడు. వాడేవాడు నక్కల బుజ్జులు నాడా, ఆడే కాయలు తింటాడు. తలకాయలు. అమ్మో, అయితే నేను ఆడదే. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడికి వచ్చాక ఓహో, ఏమా దివ్య మంగళ స్వరూపము. చాలా కాలం తర్వాత రైలు బొగ్గింజని చూసినట్టుంది సార్. కామెడీలు చేయక ఎందుకు వచ్చావు చెప్పరా తెంగర కలదవా. మనం ల్యాండ్ కోసం ఒకటికి పేమెంట్ ఇచ్చామండి, వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ పని చేసి పెట్టాలండి. బ్యాగ్ లో బ్లాక్ 10 ఉందండి, బయట కౌంటర్ లో ఇచ్చేస్తానండి. ఆ తర్వాత లారీ పనసపళ్ళు పంపిస్తానండి. ఇంకేటి చెయ్యాలో చెప్పండి. ఏం వద్దు, పని చేసి పెడతాలే. వద్దంటే బాగోదు మరి. సరే, ఆ సైట్ లో చదివించే. ఏట్రా బక్క పర్సనాలిటీ కన్ను సైడ్ కి వెళ్ళిందని వెర్రి బాగులను ఏంటి? సైట్ లో సగం నీకు ఇచ్చేయాలా? అసలు నిద్ర లేని నీ మొద్దు మొహం దగ్గరికి రావడం కంటే నీకు నిద్ర లేకుండా చేసి ఆ బుజ్జులు సింహం దగ్గరికి వెళ్లాల్సింది. ఇప్పుడు వెళ్తాను, నా రైట్ గా మాట్లాడుకుంటాను. కంట్రోల్. ముందాడు పనస్తలు తినకుండా కంట్రోల్ చేయి, షుగర్ జబ్బు వచ్చేయగలదా? తప్పగా బుజ్జులు గారు, బుజ్జులు గారు వచ్చేస్తున్నా. ఏంది బాసు అని అట్ట వదిలేసావు? ఊరుకోరా, ఆ బక్కుడుతో మనకి ఇలాంటి వాడు నేసెత్తే నా కత్తికే అవమానరా. ఈ మిడతల గాడికి కూడా ధైర్యం ఇస్తున్నాడు చూడు ఆ బుజ్జులు గాడు. ఆడినేసేయాలరా, వేసేయాలరా. రే బుజ్జులు వేసేస్తా.